నువ్వు నీ ఫ్యాట్ లాస్ ఫేజ్‌లో ఉన్నప్పుడు ఏదో కొన్ని రోజులు తక్కువ తినేసి అంటే నీ క్యాలరీ బడ్జెట్ కంటే బాగా తక్కువ తిని ఏదో జీనియస్‌లా ఫీల్ అవుతున్నాయేమో. నేను చాలా తక్కువ తినగలుగుతున్నా కదా! ఇలాగే ఫాలో అయితే నాకు ఫాస్ట్‌గా ఫ్యాట్ లాస్ అయిపోద్దేమో అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నువ్వు నీ డైట్‌లో 2000 క్యాలరీస్ అని ఫిక్స్ అయ్యావనుకుందాం. నువ్వేం చేస్తావు? కొన్ని రోజులు 1600 క్యాలరీస్ మాత్రమే తిని, ఓహ్ వావ్! నేను తక్కువ తినగలుగుతున్నా కదా! సో ఇలాగే 1600 క్యాలరీస్ కంటిన్యూ చేసుకుంటే నాకు ఫ్యాట్ లాస్ ఫాస్ట్‌గా అయిపోద్ది అనుకుంటున్నావేమో. బట్ 2000 ఎందుకు పెట్టాం మనం? అది నీ బాడీకి సూట్ అయ్యే విధంగా కాలిక్యులేట్ చేసామనమాట. ఆ 2000 క్యాలరీస్ అనేది. ఇప్పుడు నువ్వు 1600 క్యాలరీస్ తినేసి త్వరగా ఫ్యాట్ లాస్ అయిపోదాం అనుకుంటే అది అలా వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మీకు పెట్టిన క్యాలరీస్ కూడా మీ బాడీ, మీ రికవరీ అండ్ మీ గోల్ బట్టి కాల్కులేట్ చేసిన క్యాలరీస్ అవి. ఏదో ర్యాండమ్ గా 2000 క్యాలరీస్ ఫాలో అయిపో బ్రో, ఇలా చేస్తే అయిపోతుంది అని చెప్పట్లేదు. మీ బాడీకి ఎంత కావాలి, నీ యాక్టివిటీ ఏంటి, నీ గోల్ ఏంటి, దాన్ని బట్టి మనం కాల్కులేట్ చేస్తాం. ఓకే 2000 క్యాలరీస్ మనం ఫాలో అయితే మన గోల్ రీచ్ అవుతుంది. మీకు ఇచ్చిన క్యాలరీస్ని డైలీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీ బాడీకి ఆ సర్టన్ క్యాలరీస్ అడాప్ట్ అవ్వాలి. ఏదో ఇవాళ ఎక్కువ తినేసి నెక్స్ట్ డే తక్కువ తిందాంలే అని అనుకుంటే రిజల్ట్స్ అస్సలు రావు అండ్ సస్టైన్ కూడా అవ్వలేదు. మీరు సడన్ గా మీ క్యాలరీస్ తగ్గించేశారనుకోండి, మీ బాడీకి ఆ సర్టన్ క్యాలరీస్ అడాప్ట్ అవ్వవు. సో స్లోగా మీకు ఆకలి కూడా ఎక్కువైపోతుంది. అలా క్రేవింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. మీకు ఒక స్టేజ్ లో ఏమవుతుందంటే కంట్రోల్ లేకుండా ఎక్కువ తినేస్తారు. వన్స్ మీకు అలా కంట్రోల్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు సేమ్ ట్రాక్ లోకి రావాలి, నార్మల్ ట్రాక్ లోకి రావాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా. నేను కూడా 2 months బ్యాక్ అలా క్యాలరీస్ తగ్గించేసుకుని ఎలా పడితే అలా తిన్నాను. ఎవ్రీ వీక్ ఏమైందంటే సాటర్డే చీట్ చేసేవాడిని అండ్ సండే గిల్ట్, అరే ఎందుకు తినేసా, సరే మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుని మళ్ళీ మండే నుంచి అగైన్ తక్కువ క్యాలరీలు తినేవాడిని. నేను సస్టైన్ అవ్వలేక ఫ్రైడే వరకు చేసేవాడిని అండ్ అగైన్ మళ్ళీ సాటర్డే చీట్. ఇది ఒక సైకిల్ అయిపోద్ది అనమాట. మీకు తక్కువ తింటారు, సస్టైన్ అవ్వలేరు, చీట్ చేస్తారు, సో గిల్ట్ వస్తుంది, మళ్ళీ అగైన్ రీస్టార్ట్. సో ఇలా సైకిల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ నార్మల్ ట్రాక్లోకి రావాలన్నా కూడా చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా. ఎక్కువ తక్కువ తినేదానికంటే ఫస్ట్ నుంచి ఆ 300 to 400 క్యాలరీస్ ఎక్స్ట్రానే తినుంటే, ఐ మీన్ నీ క్యాలరీ బడ్జెట్లోనే తినుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అసలు. సో అందుకే మీకు ఇచ్చిన క్యాలరీ బడ్జెట్ ఏదైతే ఉందో అది కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. కట్ చేసుకుని వావ్ నేను తినగలుగుతున్నా, నేను ఇది చేసేస్తా, సస్టైన్ అయిపోతా ఇలాంటి మీకు మీరు అనుకున్నారనుకోండి, లాస్ట్కి ఈ లూప్లో ఉండిపోతారు. సో బెటర్ ఉన్న క్యాలరీస్ని కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే తక్కువ తినకండి. మీ బాడీకి ఎంత కావాలో ప్రాపర్గా అన్ని క్యాలరీస్ కన్స్యూమ్ చేయండి. ఇప్పుడు మీరు తక్కువ తినేసినా మహా అయితే 2-3 days ఉంటారు. 4 days అనుకోండి, మ్యాక్సిమం 4 days సస్టైన్ అవుతారు, తర్వాత సస్టైన్ అవ్వలేదు. బెటర్ మీ బాడీకి ఎంత కావాలో అంతనే కన్స్యూమ్ చేయండి. ఆ డెఫిసిట్ అనేది మెయింటైన్ చేయండి, సరిపోతుంది. సో అప్పుడు మీరు కన్సిస్టెంట్గా ఉండగలుగుతారు అండ్ మీకు మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి.